ఫ్రెండ్స్ ఇప్పుడు కానీ మనం ఈ వీడియోలో చూసుకుంటే ఏంటంటే ట్రంప్ రాబోయే రోజుల్లో కంటిన్యూస్గా టారిఫ్స్ అయిపోతున్నాడు వరల్డ్ వైడ్. సో మనం చూసుకుంటే కెనడా మీద కానీ, దెన్ మెక్సికో మీద, యూరోప్ మీద, అలాగే చైనా మీద, దెన్ యూరోపియన్ యూనియన్ మీద, సమ్ అదర్ ఏషియన్ కంట్రీస్ లైక్ వియత్నాం తీసుకోవచ్చు. అండ్ దెన్ మనం చూస్తే తైవాన్, మలేషియా, ఇండియా, జపాన్, సో చైనా, వీటన్నిటి మీద రెసిప్రోకల్ టారిఫ్స్ అయిపోతున్నారు. సో కార్ టారిఫ్స్ వచ్చేసి రీసెంట్గా యూరోప్ మీద వేశారు. అండ్ దెన్ మనం చూసుకుంటే చైనా మీద అల్యూమినియం టారిఫ్, గోల్డ్ టారిఫ్, దెన్ మెటల్స్ టారిఫ్ తీసుకున్నారు. అండ్ దెన్ మనం ఇక్కడ ఎక్కువ చూసుకుంటే రష్యా మీద వచ్చేసి అల్యూమినియం ప్రోడక్ట్స్ కొన్ని ఏదైతే వాళ్ళ కంట్రీస్కి వస్తాయో డిఫెన్స్ ప్రోడక్ట్స్, వీటన్నిటి మీద మనకు టారిఫ్స్ అనేది వేయడం జరుగుతుంది. సో దెన్ యూఎస్ వచ్చేసి రెసిప్రోకల్ టారిఫ్స్ ఎక్కువ అయిపోతుంది. సో ఏదైతే వాళ్ళకి కంట్రీ టారిఫ్స్ వేస్తుందో అదే టారిఫ్స్ని వీళ్ళు రిటర్న్గా ఆ కంట్రీస్ మీద వేయిపోతున్నారు. సో ఫ్రెండ్స్, మనము రాబోయే రోజుల్లో ఇది క్రిప్టోకి చాలా డేంజరస్ ఎఫెక్ట్ ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ ఫాలో అవుతే ఇది కూడా ఎక్కువ ఫాలో అవడం జరుగుతుంది.